Raj! పేరు ఎస్ నరేష్ గారు 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? నాది ముషరాబాద్ సార్. ఫస్ట్ ఏముందండి ఫస్ట్ ఛాలెంజ్? చాలా కేసులు రిజిస్టర్డ్ అయ్యేటి. సో ఒక హెచ్బి అఫెండర్ ఉండే ఇంటర్ స్టేట్ గ్యాంగ్. హెచ్బి అంటే హౌస్ బ్రేకింగ్ లో ప్రొఫెషనల్. అంటే ఎట్లా అంటే ట్రైన్లో జర్నీ చేయడు, ఫ్లైట్లో జర్నీ చేస్తాడు. అఫీషియల్ గా ఒక బ్రీఫ్ కేసు ఉంటుంది. ఒక సో అట్లా చూస్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక చిన్న రాడ్ ఉంటుంది, ఇంతే ఒక చిన్న సైజ్. సింపుల్ ఇట్లా అని బ్రేక్ చేసేస్తాడు అనమాట. సో మంచి సెలెక్టెడ్ ఇల్లు చూసుకొని అది యూజ్ చేసి బ్రేక్ చేసిన తర్వాత గోల్డ్ థెఫ్ట్ చేస్తాడనమాట. కొన్నిసార్లు ఆయనకి 20 తులాలు 25 తులాలు అతనికి అది హ్యాబిట్. ఫస్ట్ ఆ డబ్బు ఆ గోల్డ్ అమ్మిన తర్వాత ఇచ్చిన డబ్బులు ఫస్ట్ ఉండేలా ఇచ్చిన తర్వాతనే మిగతా ఖర్చు చేసుకుంటుంది. ఆయన అంటే డబ్బులు సంపాదించి ఎక్కువ ఈ ప్రాపర్టీస్ కొనలేదు. సో అటువంటి దీంట్లో దొరికాడు అనుకోండి, ప్రాపర్టీ ఎలా రికవర్ చేస్తారని దేవుడు హుండీలు వేసినట్టు సరిపోతుందా? కాదు సార్, ఆయన గోల్డ్ థెఫ్ట్ చేస్తాడు కదా, దాన్ని ఎక్కడో ఒక దగ్గర తాకట్టు పెడితే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు ఉన్న వాటాన్ని ఇస్తాడు అన్నమాట. కరెక్టే. తర్వాత బంగారం రికవరీ అవుతుంది. సొమ్ము ఏదైనా రిసీవ్ చేసుకుంటే ఆయన కూడా అఫెన్స్ పనిషబుల్. 411 సెక్షన్ ఇంతకుముందు ఐపీసీలో ఉండే, అంటే స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ కింద ఆయనను కూడా వీ కెన్ మేక్ లయబుల్ అనమాట. ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ దట్. ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి సైబర్ క్రైమ్స్ అనేది? నార్మల్ జాబ్ ఫ్రాడ్ అని, ఓటీపీ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్. లేటెస్ట్గా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ సార్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి సార్. బట్ ఎవరైతే లేడీస్ కానీ ఇంట్లో జాబ్ చేస్తుంటారో కదా, వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దాని మీద ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి డిజిటల్ అరెస్ట్ పేరు ఫోన్లు వచ్చాము. ఏంటమ్మంటారు? డిజిటల్ అరెస్ట్ మీద ఫోన్ వచ్చింది అనుకో సార్, వాడు మీకు ఫోన్ చేసి మీకు అంతా చెప్తాడనమాట. మీరు ఫలానా కేసులో ఉగ్రవాద దాడుల్లో మీ ఫొటోస్ వచ్చినాయి, మీ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, డ్రగ్స్ ఉన్నాయి, భయపెట్టిస్తారు సార్. అని కాల్ రాగానే మీరు కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి మేము మీకు టైం బీయింగ్ డిజిటల్లీ అరెస్ట్ చేస్తున్నాము, నువ్వు ఆ పీరియడ్లో మాతో వీడియో కాల్ ఉన్నప్పుడు ఎవరితో మలక్పేట వచ్చాను నేను అని చెప్పేసి పొట్టిసీన్ అన్నమాట. ఆయన ఆంధ్ర రిలేటెడ్ టు ఆంధ్ర పర్సన్. మన దగ్గర ఒక ప్రత్యేకత ఏంటంటే బండి హ్యాండిల్ ఉంటుంది కదా, వేసిన హ్యాండిల్ని కాలు పెట్టి తీసేసి కింద వైర్స్ అన్ని జాయిన్ చేసేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. చెప్పిన పొట్టిసీన్ ఒక కాల్తో పెట్టి హ్యాండ్ ఎంత లాక్ అయినా బుల్లెట్ అయినా ఏదైనా కొడతాడు, వేరే బండికి అమ్మడం చేస్తుంది. మరి అటువంటిప్పుడు మీరు ఎలా రికవర్ చేస్తారు? మేజర్ పార్ట్ ఏం చేస్తారంటే సార్, ఐడెంటిఫై. అంటే బండి ఒకటి పోయింది కదా, దాన్ని ఐడెంటిఫికేషన్ మార్చడానికి ట్రై చేస్తారు. సో బండి నంబర్ మార్చాడు వాడు. బండి నంబర్ మారిసంలో ఆడికి ఆర్సీ రాదు కదా, ఆ బండి నంబర్ జెన్యున్గా ఉంటుంది. మోసపోయాను. ఎంత టైంలో ఏమన్నా గోల్డెన్ అవర్ ఎంతసేపు ఉంటారు? గోల్డెన్ అవర్ అంటే సార్, వాడు అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ అక్యూజ్డ్ సార్. వాడు ఇమీడియట్లీ 1-2 అవర్స్ అనేది గోల్డెన్ అవర్స్ సార్ సైబర్ క్రైమ్లో. నువ్వు 1-2 అవర్స్ లోకల నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు కంప్లైంట్ చేయగలిగితే. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. పేరు ఎస్ నరేష్ గారు, 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. నరేష్ గారు ప్రస్తుతం సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నారు. ఆయన 2009లో డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత రకరకాల పోస్టులో పనిచేసి ప్రజెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్. అయితే అందరు పోలీసులో కాకుండా ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా జరుగుతున్న పైరసీ మీద 33,000 కోట్ల రూపాయలు మోసం చేస్తున్న చీటర్ని పట్టుకున్నారు ఆయన. అది కేవలం టాలీవుడ్ బాలీవుడే కాదు, దేశవ్యాప్తంగా సినిమా పైరసీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన వ్యక్తి ఆయన. ఇక బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ తీసుకుంటే 3,000 కోట్ల పైగా పైరసీ చేస్తున్న వ్యక్తి ఆయన. టోటల్గా ఇండియా వేదిక తీసుకుంటే 33,000 కోట్ల రూపాయలు. బీహార్లో వెళ్ళి అక్కడ పట్టుకుని వచ్చిన ఆఫీసర్ని ఎస్ నరేష్ గారు ఆయన అడిగి ఆపరేషన్ ఎలా జరిగింది, ఈ ఆపరేషన్లో ఆయన ఎదుర్కొన్న సవాల్స్ ఏంటి, వాటితో పాటు ఎంత ప్రాపర్టీ సీజ్ చేశారు విషయాన్ని సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఎక్కడ జమిస్తాన్పూర్ బీహార్ బోర్డర్ నుంచి నేపాల్ బోర్డర్ వరకు వెళ్ళి మీరు అక్కడ ఎక్కువ పట్టుకురావడం, పర్టికులర్గా ఇండియాలో ఫస్ట్ టైం ఇంత ప్రాపర్టీ మీద కేసు చేయడం,
Sure. దానికి సిపి ఆనంద్ గారి యొక్క సపోర్టు ఇవన్నీ తీసుకుని వెళ్ళి రావడం అది. మన స్టేట్ కాకుండా బీహార్ వెళ్ళి తీసుకురావడం అనేది మాత్రం అదొక పెద్ద ఛాలెంజ్ అది. ఆ ఛాలెంజ్ మీరు ఎలా తీసుకున్నారు? మీరు ఆ జర్నీలో మీరు ఎదుర్కొన్న హడిల్స్ ఏంటి? తీసుకొస్తున్నప్పుడు వచ్చిన కష్టాలు ఎలాగున్నాయి? అక్కడ ఎంతకాలం ఆపరేషన్ చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఎస్ నరేష్ గారు బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ వేసుకోరు? బై ఛాన్స్ సార్, అది చాయిస్ ఏం లేదు. బట్ మా ఫాదర్ కూడా డిపార్ట్మెంట్లో వర్క్ చేసి అవునా? రిటైర్డ్ అయ్యారు. ఏం పేరు? శివరామ్ సార్, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్, ఓహో. పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అని కాకి చేసేది. డ్రెస్సే కదా. అవునవును సార్. అయితే నేను మీది ఎక్కడ ఇటు అండి? మాది నిజామాబాద్ సార్, నిజామాబాద్ ప్రాపర్, నిజామాబాద్ దగ్గర నవీపేట. నవీపేట. అవునవును సార్. నవీపేట మహానుభావులు అందరూ ఉన్నారు కదా, మధ్యపాటి శ్రీనివాస్ గారు అందరూ. అవును సార్, మ్మ్. సార్ వాళ్ళు అడిషనల్ ఎస్పీ మధ్యపాటి సార్, మా నిజామాబాదే. ఉమ్. అయితే సార్ నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ సార్. నేను అంటే ప్రైమరీలీ నేను బ్యాంక్ ఫీల్డ్ చేశాను సార్, ఎస్బీఐలో వర్క్ చేశాను. ఒక 2.5 years వర్క్ చేసినాను. యాజ్ పిఓగా వర్క్ చేసిన తర్వాత అది మానేసి ఎస్బీఐ మన దీంట్లో ఎస్ఐగా రిక్రూట్ అయిన తర్వాత 2009 బ్యాచ్లో రిక్రూట్ అయినాను సార్. అయిన తర్వాత నేను ఫస్ట్ పోస్టింగ్ ముషిరాబాద్ చేసినండి. అంటే మాకు ఆల్మోస్ట్ మాకు ట్రైనింగ్ అయిపోయి, అంటే మాకు రిక్రూట్మెంట్ అయిన తర్వాత ట్రైనింగ్ కూడా లేట్గా పోయింది. కాదండి, బీటెక్ చేసి డిపార్ట్మెంట్కి వచ్చారు, లక్షల్లో శాలరీ ఉంటుంది కదా అక్కడ. అవును సార్. అంటే నేను ప్రీవియస్లీ మన ఎస్ఐపి ల్యాబ్స్లో కూడా వర్క్ చేశాను సార్ బెంగళూరులో. ఒక 6 months అక్కడ వర్క్ చేసిన తర్వాత ఈ బ్యాంకింగ్ ఫీల్డ్లో నేను ప్రిపేర్ అయ్యేది. అప్పుడు ఉన్నప్పుడే కాంపిటేటివ్ ప్రిపేర్ అయినప్పుడు నాకు బ్యాంక్ ఫీల్డ్లో జాబ్ వచ్చింది సార్. జాబ్ వచ్చిన తర్వాత మా ఫాదర్ అనేవారు, అంటే నువ్వు డిపార్ట్మెంట్లో రా, నీకు డిపార్ట్మెంట్లో నీకు అంటే సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయితే నేను కొద్దిగా సాటిస్ఫై అవుతానంటే ఇంకా అది కూడా ప్రిపేర్ అయినాను సార్ సైమల్టేనియస్లీ. బట్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు జాయిన్ ఇన్ డిపార్ట్మెంట్ ప్రైమర్లీ, అట్లా విల్లింగ్ ఏం లేదు. బట్ ఐఎమ్ సాఫ్ట్వేర్ సైడ్ ఫస్ట్ పోయినాను. దాని తర్వాత బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసి బ్యాంకింగ్లో రిక్రూట్ అయిన తర్వాత నాకు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా సైమల్టేనియస్ రాసిన తర్వాత మళ్ళీ నేను అయిపోయిన తర్వాత మళ్ళీ సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్కి పోవడం జరిగింది సార్. మా ట్రైనింగ్ 1 year అయిన తర్వాత నేను ఫస్ట్ పోస్టింగ్ ముషిరాబాద్కి, హైదరాబాద్ సిటీ. ఓకే, మీ నాన్నగారు పాసింగ్ పీరియడ్లు ఏమన్నారు నన్ను చూసి? చాలా ఎట్లా ఆయన వాళ్ళ కోరుకుని తీర్చారు. ఎట్లుంటుంది సార్, ఒకళ్ళ అండర్లో పనిచేసిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా ఆ స్టేజ్లో ఉన్నారు అంటే ఆబ్వియస్లీ ఎవరైనా ఆనందపడతారు కదా. అట్లా కొద్దిగా సాటిస్ఫై అయ్యారు సార్ వాళ్ళని. అంటే నా చాయిస్తో కాకుండా మా ఫాదర్ చాయిస్తో ఈ జాబ్లో వచ్చినందుకు ఆయన సాటిస్ఫై అయ్యారు. కానీ అంటే ఎప్పుడు చెప్పేవారు అనమాట, అంటే డిపార్ట్మెంట్లో ఉండాలా, కొద్దిగా మంచి స్థాయిలో ఉండాలా, అంటే కానిస్టేబుల్ స్థాయిలో కాకుండా, అంటే మాకు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, మీ స్థాయిలో ఉంటే మీరు కింద స్థాయిలో అర్థం చేసుకునేటట్టు ఉంటారు కాబట్టి నువ్వు చేరు బాగానే ఉంటుంది అని చెప్తేనే మనం. ఓకే, అది కాకుండా మీ నాన్నగారు అంత సర్వీస్ ఉన్న ఆఫీసర్ కాబట్టి ఈ డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్పారండి? పబ్లిక్తో ఎలా ఉండాలి, ఆఫీసర్తో ఎలా ఉండాలి అని చెప్పారా? అవును సార్, వాళ్ళకి ఎక్కువ పిఆర్ ఉండదు సార్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. కాకపోతే డిపార్ట్మెంట్లో డిసిప్లినరీ అనేది అందరికీ ఒకేలా ఉంటుంది సార్. అంటే పై ఆఫీసర్కి ఎట్లా ప్రోటోకాల్ పాటించాలా, ఎట్లా ఉంటుంది, మన డ్యూటీస్ ఎట్లా ఉంటుంది, అంటే డ్యూటీస్ ఎవరికైనా బౌండెడ్ డ్యూటీస్ 24 hours ఆన్ డ్యూటీలో ఉండాల్సి వస్తుంది. మనము దానికి మనం ప్రిపేర్ అయ్యి చేయాలా. సో ఏదైనా వర్క్ చేసినా డెడికేటెడ్గా చేయాలా. పై ఆఫీసర్లు చెప్పిన వర్క్ మనం ప్రాపర్గా చేసి మనం ఎంతవరకు జాబ్ని సాటిస్ఫైగా చేస్తున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం నడుచుకోవాలని చెప్పేవారు సార్. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నాది ముషిరాబాద్ సార్. ఏముందండి ఫస్ట్ ఛాలెంజ్? ఫస్ట్ క్రైమ్ కూడా చేశాను సార్. నేను కొన్ని రోజులు లాండ్ ఆర్డర్ చేశాను, కొన్ని సెక్టర్ వైజ్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో. చేసిన తర్వాత ఏ సెక్టర్ మీదండి? నాది గాంధీనగర్ సెక్టర్ చేశాను సార్, పార్సిగుట్ట, రామ్నగర్ సెక్టర్, అంటే ఆ సెక్టర్ వైజ్ డివైడ్ ఉంటుంది కదా. సో కొన్ని రోజులు అట్లా చేశాను. అక్కడ అప్పుడు సీనియర్ ఆఫీసర్స్ ఉండే, అంటే నాకంటే ముందు 95-96 బ్యాచ్ వాళ్ళు ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐగా ఉండి అక్కడే వెంకటరెడ్డి సార్ అని చెప్పేసి ఇప్పుడు బంజారా హిల్స్ సార్, మిగతా శంకర్ యాదవ్ సార్ అని ఉండేవారు, అంటే కొద్ది రోజులు పెడివేషన్ చూశారు. అట్లా వేరే ఆఫీసర్స్ ఉండే సీనియర్ ఆఫీసర్, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు సార్ అక్కడ నుంచి. దాని తర్వాత మాకు అక్కడ పోస్టింగ్ చేయడం జరిగింది. సో అక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడే మాకు కొద్దిగా అంటే లాండ్ ఆర్డర్ ఇచ్చారు. దాని తర్వాత క్రైమ్ అనేది డిజిగ్నేటెడ్ ఎస్ఐని ఇవ్వాలని చెప్తే అప్పుడు మాకు అంటే క్రైమ్లో వేసారనమాట. క్రైమ్లో నేను అంటే చాలా రకాల స్నాచింగ్ కేసెస్ కానీ, 2-wheeler అఫెండర్స్ కానీ, ఇంకా వేరే కేసెస్ కూడా చాలా కేసులు రిజిస్టర్డ్ అయ్యేటి. సో ఒక హెచ్బి అఫెండర్ ఉండే సార్, అక్కడ రెసిడెన్స్ బట్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ చేసేవాడు ఆయన. అంటే హెచ్బి అంటే ప్రొఫెషనల్, ఆయన హౌస్ బ్రేకింగ్లో ప్రొఫెషనల్. అంటే ఎట్లా అంటే ఆయన లుక్ కూడా ప్రొఫెషనల్ ఉంటుంది, మంచి స్పెడ్ పెట్టుకొని. ఆయన ఇట్లా ట్రైన్లో జర్నీ చేయడు, ఫ్లైట్లో జర్నీ చేస్తాడు. అఫీషియల్గా ఒక బ్రీఫ్ కేస్ ఉంటుంది, ఒక రక్కీ చేస్తాడు, సెలెక్టెడ్ హౌస్ చూసుకుంటాడు. గాంధీనగర్ అనేది క్లాస్ ఏరియా సార్, అక్కడ కొద్దిగా రెసిడెన్సెస్ బాగుంటాయి. సో అట్లాంటి క్లాస్ ఏరియాస్ చూస్ చేసుకొని ఆయన అఫెన్స్ చేసేవాడు. సో అట్లా చూస్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక చిన్న రాడ్ ఉంటుంది, ఇంతే ఒక చిన్న సైజు.
ఆ రాడ్ తోటి ఎట్లాంటి లాక్ అయినా బ్రేక్ చేస్తాడు ఆయన. సింపుల్ ఇట్లా అని బ్రేక్ చేసేస్తాడు అనమాట. సో అతనికి ఏంటంటే అది ఒక మంచి ఎంబో ఆయనకి. సో మంచి సెలెక్టెడ్ ఇల్లు చూసుకొని అది యూజ్ చేసి బ్రేక్ చేసిన తర్వాత గోల్డ్ థెఫ్ట్ చేస్తాడు అనమాట. కొన్నిసార్లు ఆయనకి 20 తులాలు 25 తులాలు 50 తులాలు అట్లా కూడా ఉండేదన్నమాట. కానీ ఆయనకు ఒకటి ఇదేముంటుందంటే సార్, బాగా నమ్ముతాడు అనమాట. ఆయన చేసే క్రైమ్ లో 20% క్రైమ్ అఫెన్స్ చేసిన తర్వాత అతనికి అది హ్యాబీ. ఫస్ట్ ఆ గోల్డ్ అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఫస్ట్ ఉండేలా ఇచ్చిన తర్వాతనే మిగతా ఖర్చు చేసుకుంటాడు ఆయన. అంటే డబ్బులు సంపాదించి ఎక్కువ ఏం ప్రాపర్టీస్ కొనలేదు, కాకపోతే డబ్బులు విరివిరిగా ఖర్చు చేసేసిండు సార్ ఆయన. పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు సార్. ఆయన చాలా 2011-12 సార్. ముషీరాబాద్. అవును సార్. ముషీరాబాద్ లో ఇంకొక అఫెండర్ ఉంటాడు, మంత్రి శంకర్ హౌస్ బ్రేకర్. ఆయన కూడా హౌస్ బ్రేకింగ్ సేమ్. ఆయన కూడా అలాగే దేవుడి దగ్గర. అవును, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అరెస్ట్ చేశారు సార్. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అలా వీళ్ళంతా కొద్దిగా టచ్ లోనే ఉంటారు, వీళ్ళంతా అఫెండర్స్ అంతా ఉంటారు. కాకపోతే దేవుడికి ఎందుకు ఇస్తాడు? సక్సెస్ అయినందుకు, ఆయన సక్సెస్ అయినందుకు ఆయనకు అది అంటే నేను తప్పు చేస్తున్నా కదా, దేవుడు నన్ను క్షమిస్తాడు, అంటే నేను కూడా దేవుడిని భాగస్వామ్యం చేస్తున్నాను అఫెన్స్ లా, నా సొమ్ము కూడా దేవుడికి ఇస్తున్నా కాబట్టి సో అతనికి అదొక సాటిస్ఫాక్టరీ అనమాట దేవుడికి ఇవ్వడం అనేది. సో అటువంటి దీంట్లో దొరికాడు అనుకోండి, ప్రాపర్టీ ఎలా రికవర్ చేస్తారని దేవుడిని హుండీలు వేసినట్టు సరిపోద్దా? కాదు సార్, ఆయన గోల్డ్ థెఫ్ట్ చేస్తాడు కదా, దాన్ని ఎక్కడో ఒక దగ్గర తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టి దాంతో డబ్బులు తీసుకుంటాడు కదా, సోల్డ్ చేస్తాడు లేకపోతే తాకట్టు పెడతాడు. ఏదో ఒకటి చేసిన తర్వాత డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులో ఉన్న వాటాన్ని ఇస్తాడు అనమాట. కరెక్టే. తర్వాత బంగారం రికవరీ అవుతుంది. రికవరీ చేసినాం సార్, రికవరీ అవుతుంది. దాని తర్వాత ఇంకా వాడు అంటే గోల్డ్ థెఫ్టెడ్ ఐటమ్ అనేది మనం తీసుకోకూడదు కదా సార్. ఇప్పుడు నేను ఏదో నా దగ్గర ఉన్న గోల్డ్ ఉంది, దానికి ఒక ప్రాపర్ బిల్లింగ్ ఉంది, ఆ బిల్లింగ్ తీసుకెళ్ళి ఆ గోల్డ్ తీసుకెళ్ళి ఇస్తేనే వాళ్ళు పర్చేజ్ చేసుకోవాలి. సో లేకపోతే థెఫ్టెడ్ సొమ్ము ఏదైనా రిసీవ్ చేసుకుంటే ఆయన కూడా అఫెన్స్ పనిషబులే. 411 సెక్షన్ ఇంతకుముందు ఐపీసీలో ఉండే, అంటే స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ కింద ఆయనను కూడా వీ కెన్ మేక్ లయబుల్ అనమాట. ఈజ్ ఆల్సో లయబుల్ ఫర్ దట్. సో ఆయన రికవరీ ఇవ్వాల్సిందే, ఇంకా ఆయన డబ్బులు అంటే ఇంకా దానికి మనకు సంబంధం లేదండి. ఒకవేళ గోల్డ్ కొట్టాడు అనుకోండి, కొట్టి వీరన్నింటికి బ్యాంక్ లో పెట్టి ఎవరు దొరుకుతుందో వాడతాడు, క్యాష్ దొరికింది అంటాడు వాడికి, ఆ క్యాష్ మొత్తం సగం నేను హుండీలు వేసానంటే మనం ఏం చేయలేము, దాన్ని ఏం చేయలేం కదా, క్యాష్ రికవరీ చేయలేం కదా, మన గోల్డ్ కదా ప్రాపర్టీ పోయింది. సో గోల్డ్ వీ కెన్ రికవరీ. అంటే గోల్డ్ మొత్తం తీసుకెళ్లి హుండీలు వేయడు, గోల్డ్ అనేది అమ్మేసి డబ్బుల్ని హుండీలు వేస్తాడు, వచ్చిన డబ్బుల్ని. అది ఆయనకు ఒక అది అనమాట అండి. సో ఆయనకి ఏంటంటే ఆయన కొద్దిగా అంటే ఆయనని కొద్దిగా లొకేషన్స్, టవర్ లొకేషన్స్ నంబర్స్, టవర్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి టవర్ ఐడీస్ తోటి ఆ లొకేషన్స్ లో ఎన్ని మొబైల్స్ వచ్చినాయి, లోకల్ మొబైల్స్ ఎన్ని, నాన్ లోకల్ మొబైల్స్ ఎన్ని అనేది కొద్ది టవర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఒక నెంబర్ ఐడెంటిఫై అయింది. దాన్ని బట్టి ఆయన అనాలిసిస్ చేసి పట్టుకొచ్చినాం సార్. అందులో కన్విక్షన్ వచ్చిందండి. అది కేసులో దాదాపు అంటే కన్విక్షన్ వచ్చినట్టుంది సార్. అది ఓకే. ముషీరాబాద్ తర్వాత ఎక్కడికి వచ్చారు? మలక్పేట వచ్చాను సార్. ముషీరాబాద్ తర్వాత మలక్పేటలో కూడా మళ్ళీ నాకు ల్యాండ్ ఆర్డర్ ఇస్తారంటే కొన్ని రోజులు ల్యాండ్ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ క్రైమ్కే వేసినారు అనమాట, ఇంకా 2-3 months తర్వాత. సో అక్కడ కూడా అంటే ఇనీషియల్ స్టేజ్లో అప్పుడు 2012, 13, 14లో క్రైమ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ లేకుండే, ప్రతి పోలీస్ స్టేషన్ లేరనమాట. ఒక డిజిగ్నేటెడ్ సబ్ ఇన్స్పెక్టర్ని డిఎస్ఐ అంటే డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ కింద అసైన్ చేసేది అనమాట. సో అట్లా పోస్ట్లో అంటే నేను మళ్ళీ అదైన తర్వాత నేను మళ్ళీ డిఎస్ఐగా అక్కడ చేశాను. అక్కడ చేసినప్పుడు కూడా కొన్ని కేసులు మనకి మొబైల్ స్నాచింగ్ కేసులు, మొబైల్ స్నాచింగ్ ఎక్కువ అయ్యేది బస్సులలో కానీ నడుచుకుంటూ పోయిన వాళ్ళకి మొబైల్ స్నాచింగ్ చేసేది కానీ, 2-wheeler థెఫ్ట్స్ అక్కడెక్కడ హాస్టల్స్ ఉంటాయి సార్, హాస్టల్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఈ స్టూడెంట్స్ వల్ల ఈ 2-wheelers ఉంటాయి కదా, 2-wheelers ఎక్కువ థెఫ్ట్ అయ్యేది. సో ఒక కేసులో మా దగ్గర అంటే కంటిన్యూస్గా నెలకి ఒక 10 దాకా రిపోర్ట్ అయ్యేది 2-wheeler థెఫ్ట్ కేసులో. సో ఏంది ఇన్నిగానో వెహికల్స్ పోతున్నాయి అని చెప్పేసి కొద్దిగా చూస్తే దాన్ని కొద్దిగా సీసీ కెమెరాస్ ఐడెంటిఫై చేయడం అట్లా చేసిన తర్వాత సీను అని చెప్పేసి పొట్టి సీన్ అని ఆయన పేరు. ఆయన ఆంధ్ర రిలేటెడ్ టు ఆంధ్ర పర్సన్. ఇక్కడ ఉంటాడు అంటే హైదరాబాద్లో ఉంటాడు. అంటే ఆయనకు టికానా అనేది ప్రత్యేకంగా లేదు. ఇక్కడ బండ్లు దొంగతనం చేయాలా, ఆంధ్రాకి తీసుకెళ్ళి అమ్మేసేయాలా. అది కూడా మంచి మంచి బండ్లు థెఫ్ట్ చేసేది. పల్సర్ 220cc అని, మంచి వెబ్జెడ్ అని, అట్లాంటి బండ్లు అప్పుడు అవే బండ్లు టాప్ ఉంటుండే కదా సార్. అట్లాంటి బండ్లు అఫెన్స్ చేసేది. ఆయన దగ్గర ఒక ప్రత్యేకత ఏంటంటే బండి హ్యాండిల్ ఉంటుంది కదా, వేసిన హ్యాండిల్ని కాలు పెట్టి తీసేసి కింద వైర్స్ అన్ని జాయింట్ చేసేసి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. మామూలు బండ్లు ఉన్నాయి అనుకో, ఆయన ఎక్కువ నడుస్తాడు సార్. అంటే ఏరియా మొత్తం రెక్కి చేయడానికి నడుస్తాడు. ఆయనకి ఎక్కడైనా చిన్న స్ప్లెండర్స్ కానీ, ప్యాషన్ ప్రో అంటే నార్మల్ బండ్లు కనబడ్డాయి అనుకో, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కింద వాడుకుంటాడు. ఆ బండ్లను తీసుకోడు, ఆ బండ్లను ట్రాన్స్పోర్టేషన్ కింద వాడుకొని ఇక్కడ నుంచి అక్కడ పోవాలనుకో, ఆ బండిని థెఫ్ట్ చేస్తాడు, అక్కడ పోయి పాడేస్తాడు అనమాట. అట్లా మేము థెఫ్ట్ అయిన బండ్లు కొన్ని కేసు పెట్టి కూడా అది వేరే పిఎస్ లెవెల్లో అబాండెంట్ కింద అంటే ఎవరు క్లెయిమ్ చేయని బండ్ల కింద కూడా చాలా రికవరీ చేసినాం.
రికవరీ చేసిన తర్వాత అట్లాంటి బండ్లు కూడా రికవరీ చేసినాను. తీసుకెళ్ళిన బండి ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకెళ్ళి ఆంధ్రాకి తీసుకెళ్ళి అమ్మేసి ఇతనితో ఎవరినైనా ఒకరిని పెట్టుకునేటోడు డబ్బులు ఇచ్చి జస్ట్ డ్రైవింగ్ చేసుకోవడానికి ఆయనతో పాటు కూడా పోవడానికి. అక్కడ తీసుకెళ్ళి అట్లా సోల్డ్ చేసి ఆ డబ్బులు ఖర్చు అయ్యేదాకా ఎంజాయ్ చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకో బండి. అట్లా ఆయన క్రమంగా ఒక 4-5 years నుంచి అదే పని చేస్తున్నాడు అనమాట. డిఫరెంట్ ఏరియాలో. అంటే ఆయన సెలెక్టెడ్ ఏరియాస్ చేసుకుని దాంట్లో చేస్తాడు. గాంధీనగర్ చేస్తాడు, ఇటు అంటే ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉంటాయి, స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారు, ఎక్కువ వెహికల్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పి చూస్ చేసుకొని అట్లాంటి ప్లేస్లలో అఫెన్స్ చేసేది అనమాట. సో మీరు చెప్పిన పొట్టు సీను ఆయన ద్రాక్షారామం అందర ఆయన చెప్పినట్లు ఒక కాలుతో పెట్టి హ్యాండిల్ ఎంత లాక్ అయినా బుల్లెట్ అయినా ఏదైనా కొడతాడు. కొట్టి తీసుకెళ్లి అదే ద్రాక్షారామం గానీ అమలాపురంలో ఇక్కడ అమ్మి ఆ వెహికల్ మెకానిక్ అమ్ముతాడు. ఆయన అమ్మే పార్ట్లని ఇప్పి వేరే బండికి అమ్మడం చేస్తుంటాడు. మరి అటువంటిప్పుడు మీరు ఎలా రికవర్ చేస్తారు? అంటే ఇప్పుడు యాజ్ ఈజ్ కంటెంట్ అనుకోండి, బైక్ వస్తే మనం తీసుకురావచ్చు. ఆడ బైక్ లో పల్సర్ సైలెన్సర్ ఒకటి కమ్ముతాడు. మేజర్ పార్ట్ ఏం చేస్తాడంటే సార్ ఐడెంటిఫై, అంటే బండి ఒకటి పోయింది కదా దాన్ని ఐడెంటిఫికేషన్ మార్చడానికి ట్రై చేస్తాడు. పైన ఐడెంటిఫికేషన్స్ డ్రమ్ లేకపోతే అదో ఇదో హెడ్ లైట్ అవన్నీ చేంజ్ చేస్తాడు. బట్ ఇంటర్నల్ పార్ట్ కాస్ట్లీ ఉంటాయి కదా, అవి యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి అనమాట. సో బండి నంబర్ మార్చాడు వాడు. బండి నంబర్ మారిసంలో ఆడికి ఆర్సీ రాదు కదా, ఆ బండి నంబర్ జెన్యున్ గా ఉంటుంది. పోలీసులు ఎవరైనా పట్టుకున్నారు అనుకో, ఆ నంబర్ కొట్టారంటే ఐడెంటిఫై అవ్వాలి కదా బండి. ఆర్సీ లేదు ఇంట్లో ఉందంటే ఓకే, కానీ బండి నంబర్ రాంగ్ పెట్టిండు అనుకో బండి సీజ్ చేసేస్తారు కదా. సో అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూ లో బండి నంబర్ మార్చాడు, జస్ట్ పార్ట్స్ మారుస్తాడు అనమాట. అందులో ఆ మెకానిక్ ను అరెస్ట్ చేశారు ఎప్పుడైనా? మెకానిక్ ని రిసీవర్ కింద వేసినాం సార్, అంటే చూపించినాం, అక్యూజ్ కింద చూపించినాం. అరెస్ట్ చేయలే, కానీ ఆయనకు మోటో లేదనమాట. కాకపోతే కానీ ఈస్ట్ గోదావరిలో మీరు చెప్పిన పేరు బాగా నోటెడ్. అవును సార్, ఈస్ట్ వెస్ట్ లో. అవును సార్. ఓకే, ఉంటాడు సార్ ఆయన. హైట్ కూడా మలక్పేట తర్వాత మళ్ళీ సైబర్ క్రైమ్కి వచ్చాను సార్, ఎస్ఐగా చేశాను. ఇక్కడ మన సైబర్ తర్వాత ఎస్ఐ ఇక్కడ ప్రమోషన్ ఇచ్చి ఇన్స్పెక్టర్ ఇక్కడ చేశాను. 4 సార్, థర్డ్ పోలీస్ స్టేషన్. ఏంటి 15 సంవత్సరాలు లాండ్ ఆర్డర్ ఎక్కడ చేయలేదు? లాండ్ ఆర్డర్ ఇవే సార్, ఇంకా అంటే లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లోనే క్రైమ్ చేశాను. మీకు ఎస్హెచ్ఓ ఇక్కడ లేదు? లేదు సార్. ఎందుకు మీరు అంత పర్ఫెక్ట్ అయిపోయారు అందులోనే? అవును సార్, అంటే ఆ పార్ట్ అనమాట. క్రైమ్ అంటే అనాలిసిస్, అంటే మీరు ఆల్రెడీ బీటెక్ కాబట్టి సాఫ్ట్వేర్ ఉందని మీకు ఆఫీసర్లు కూడా దీన్ని ఎక్కించుంటారు. ఓకే, సైబర్ క్రైమ్ లోకి వచ్చిన తర్వాత ఈ కేసు కాకముందు ఇంకేమున్నాయండి మీకు? ఈ కేసు కాకముందు ఒకటి చైనీస్, అంటే ఇప్పుడు ఇదే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లా చైనీస్ వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసిన కేసులో కూడా ఉన్నాం సార్. ఇంతకుముందు బాహుబలి కేసులో కూడా నేను కూడా వన్ ఆఫ్ ది బీహార్కి వెళ్ళి బెగుసరాయిలా మదన్ గౌడ్ మేమంతా పోయి అక్కడ నుంచి అరెస్ట్ చేసుకొచ్చిన దాంట్లో కూడా నేను అసిస్ట్ చేశాను. ఆ కేసులు ఉన్నాయి సార్. ఇంకా జాబ్ ఫ్రాడ్స్ అని ఇంకా వేరే చాలా కేసులు చేసినాం సార్ మేము. ఆ కేసులు కూడా చేసినాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ పైరసీ అనేది మీకు ఇండిపెండెంట్. ఈ కేసు గురించి వెళ్లే ముందు అసలు ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి సైబర్ క్రైమ్ లో సార్? ఇప్పుడు ఇనీషియల్ గా నేను వచ్చిన స్టార్టింగ్ లా క్రైమ్స్ అనేది నార్మల్ జాబ్ ఫ్రాడ్ అని, ఓటీపీ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్, లాటరీ ఫ్రాడ్, ఫ్రెండ్షిప్ ఫ్రాడ్ అని చెప్పేసి ఇట్లాంటి చిన్న ఎంబోస్. దాంట్లో ఎంత అంటే మహా అంటే సార్, దాంట్లో మహా అంటే మనకి ఎంత పోయేది అంటే అమౌంట్ ఒక 5,000, 5 లక్షలు, 1,00,000, 2 లక్షలు, అంతకంటే మించి అమౌంట్ పోకపోయేది అనమాట. సో ఎప్పుడైతే క్రైమ్స్ అంటే ఇప్పుడు మనం అప్పుడు మోస్ట్లీ మేము సైబర్ క్రైమ్స్ లో అప్పుడు డిటెక్ట్ చేసే కేసులు, జాబ్ ఫ్రాడ్, వీసా ఫ్రాడ్ కేసులు అన్ని కూడా కాల్ సెంటర్ అని చిన్న కాల్ సెంటర్, ఒక 5 మంది 10 మందిని పెట్టుకొని కాల్ సెంటర్లు పెట్టి కాలింగ్ చేసి చీట్ చేసేదన్నమాట. సో అది మన ఇండియాలోనే చేసేవాళ్ళు, ఇండియన్ పీపులే. అంటే ఎక్కడో యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఇట్లా వీళ్ళు ఢిల్లీలో కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళతోటి కాల్ చేయించుకొని ఫ్రాడ్ చేసేదన్నమాట. అట్లాంటి ఫ్రాడ్స్ మేము అప్పుడు కాల్ సెంటర్ రైడ్ చేసి చాలా కేసులు డిటెక్ట్ చేసినాం సార్. నాకు తెలిసి ఒక 50 నుంచి 60 కేసులు డిటెక్ట్ చేసి ఉంటాము అప్పట్లో. ఆ ఎంఓస్ అన్ని ఎప్పుడైతే మేము అరెస్ట్ చేసుకుంటూ పోయినామో ఆ ఎంఓస్ అన్ని క్లోజ్ అవ్వకుండా వచ్చినాయి సార్. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది చాలా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ సార్. ఇప్పుడు జరుగుతున్న ఎంఓలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది ప్రైమరీ. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఏంటంటే స్టాక్ ట్రేడింగ్ ఫ్రాడ్ అని ఒకటి ఉంటుంది, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇంట్లో ఇప్పుడు వీళ్ళు ఎక్కువ టార్గెట్ చేసేది, అంటే జనరల్గా అందరినీ టార్గెట్ చేస్తారు, బట్ ఎవరైతే లేడీస్ కానీ ఇంట్లో జాబ్ చేస్తుంటారో కదా వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దాని మీద ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి దాంతో వీళ్ళు అంటే
మీకు ఒక 10,000 ఇన్వెస్ట్ చేసినారనుకోండి సార్, దానికి మీకు 15,000 ఇస్తాము. 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే దానికి 1.5 lakh ఇస్తాము. దాని తర్వాత ఇట్లా పెంచుకుంటా పోతారు. దాంట్లో కూడా సార్ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్లో అమౌంట్ అనేది వాల్యూమ్ అమౌంట్ అనేది లెస్ ఉంటుండే. స్టాక్ ట్రేడింగ్ వచ్చేసి దాంట్లో వాల్యూమ్ అమౌంట్ అనేది ఎక్కువ అయిపోయింది. 40 lakhs, 50 lakhs, 60 lakhs వరకు కూడా చీట్ చేసేది. దాంట్లో ఏం చేస్తుండే అంటే ఇనీషియల్గా ఒక స్టాక్ ట్రేడింగ్, నార్మల్ స్టాక్ ట్రేడింగ్ అంటే కొంత షేర్ అంటే నార్మల్ స్టాక్ ట్రేడింగ్లో నార్మల్ షేర్స్ కొంటే మీకు ఇంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఒక 5 lakhs, 10 lakhs వరకు ప్రాఫిట్ చూపించేది. దాని తర్వాత ఒక 20 అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సార్ మీకు ఒక లింక్ పంపిస్తారు. ఇప్పుడు నేను ఫాస్ట్ అనుకోండి, మీకు ఒక లింక్ షేర్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ మీకు క్రెడెన్షియల్స్ అడుగుతుంది, బ్యాంక్ క్రెడెన్షియల్స్. ఎందుకంటే నీకు ఒక అప్లికేషన్ జనరేట్ అయిపోయి దాంట్లో మీ క్రెడెన్షియల్స్ అన్ని పెడితే మీ బ్యాంక్ అకౌంట్ అనేది దానికి లింక్ అయిపోతుంది. సో అది లింక్ పంపించింది నేను, నాకు యాక్సెస్ ఉంటుంది. సైమల్టేనియస్ నీకు యాక్సెస్ నేను ఇస్తాను. ఓకేనా? దానికి ఏం చేస్తారంటే మీరు 1,00,000 రూపాయలు నాకు ఇన్వెస్ట్ చేసారు అనుకోండి, దానికి ఒక ప్రాఫిట్ 50,000 నేను కలిపి మీకు 1.5 lakhs పైన చూపిస్తుంది. దాంట్లో మీకు ఇచ్చిన అప్లికేషన్లో అమౌంట్ చూపిస్తుంది. 1.5 lakh మీరు ఏం చేసుకున్నారని ఉంటుంది. మీరు దాన్ని విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన అమౌంట్ 50,000 అయితే 50,000, 20,000 అయితే మీకు కావాల్సిన అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో ఒక లెవెల్ ఆఫ్ దాని దగ్గర ట్రస్ట్ లాగా పెడతారు వాళ్ళు. ఒక 10 lakhs వరకు మీకు యాక్సెస్ ఇస్తారు. దాని తర్వాత బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయి, ఈ 5 lakhs పెడితే నీకు 1,00,000, 2 lakhs వస్తాయి. ఎట్ ఏ టైమ్ IPO షేర్స్ అని ఉంటుంది సార్. ఇప్పుడు ప్రీమియర్ షేర్స్ అంటే ఉంటుంది, IPO ట్రేడింగ్ అనేది ఉంటుంది, మీరు వినుంటారు. దాంట్లో ఏంటంటే బల్క్ అమౌంట్ ఆఫ్ షేర్స్ కొనాలి మనం. ఒక 10,000 షేర్స్, 20,000 షేర్స్, దాని మీద ప్రాఫిట్ అనేది డబుల్ ఇస్తామని చెప్తారనమాట. ఒక 25 lakhs మీరు ఇన్వెస్ట్ చేసిన అనుకుంటే 50 lakhs ప్రాఫిట్ వస్తుందని చెప్తారనమాట. మీరు ఒక 25 lakhs ఇన్వెస్ట్ చేపిస్తారు మీతోటి, మీ దగ్గర ఆల్రెడీ 10 lakhs ఉంది దాంట్లో. మళ్ళీ మీరు ఇంకో 10 lakhs పెట్టి దాంట్లో 20 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మీకు 40 lakhs చూపిస్తారు. దాంట్లో ఉంటుంది, కనబడుతుంది, మీకు కనబడుతుంది. బట్ ఆడు ఏం చేస్తాడంటే యాక్సెస్ డిలే చేసేస్తాడు. ఎందుకంటే లింక్ నేను కదా పంపించింది. సో నా మెయిన్ యాక్సెస్ నా దగ్గర ఉంది, నాకు ఆప్షన్ ఉంది మీ దగ్గర డిలే చేయడానికి. సో కట్ చేసేస్తాడు. 40,000 మీ దగ్గర ఉంది, కానీ మీరు తీసుకోలేరు, విత్డ్రాల్ చేసుకోలేరు. దాన్ని ఏమంటాడు వాడు, నీకు 40,000 రావాలంటే ఇంకో 20,000 దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే నీకు యాక్సెస్ అనేది నేను జనరేట్ చేయగలుగుతా, నువ్వు మొత్తం అమౌంట్ వాడుకోవచ్చు అంటే మళ్ళీ 20 lakhs పెడతాడు. అట్లా 60 lakhs చీట్ చేసిన తర్వాత వాడు మొత్తం చేస్తాడు అనమాట. జనాలకి ఎట్లా అంటే అంటే ప్రాఫిట్, ఇంత ప్రాఫిట్ వస్తుంది మీకు అంటే ఈజీగా వస్తుంది ప్రాఫిట్ అని నమ్మించి మోసం చేస్తారు సార్. అది అట్లాంటి ఒకటి పోయి మళ్ళీ డిజిటల్ అరెస్ట్ అనేది చాలా ట్రెండింగ్ అయిపోయింది సార్. అదంటే డిజిటల్ అరెస్ట్ ఉందా లేదా? అసలు మనం న్యాయస్థానం లాలా చూసుకోండి సార్. ఇప్పుడు మనకి లాస్ ఇంతకుముందు IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉండేది సార్. ఇప్పుడు లా అనేది చేంజ్ అయింది. BNSS, BSA, అది 3 లాస్ మనకు చేంజ్ అయింది. మీరు ఎక్కడన్నా లా బుక్స్ ఎక్కడన్నా తిరిగి చూసుకోండి, ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనే పదమే ఉండదు లాలా. ఎందుకంటే ఫిజికల్ అరెస్ట్ అని ఉంటుంది, డిజిటల్ అరెస్ట్ మీద ఎక్కడ డిజిటల్ అరెస్ట్ పేరు మీద ఫోన్ వచ్చాము ఏం చేయమంటారు? డిజిటల్ అరెస్ట్ మీద ఫోన్ వచ్చింది అనుకో సార్, వాడు మీకు ఫోన్ చేసి మీకు అంతా చెప్తాడు అనమాట. మీరు ఫలానా కేసులో పహల్గాం ఉగ్రవాద దాడిలో రీసెంట్గా ఒక కేసు అయింది. పహల్గాం ఉగ్రవాద దాడిలో మీ ఫొటోస్ వచ్చినాయి, నీ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, డ్రగ్స్ ఉన్నాయి, నీ పేరు మీద ఒక పార్సల్ ఉంది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, నీ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, నీ పాస్పోర్ట్ ఉంది, దాంట్లో ఇల్లీగల్ డ్రగ్స్, వెపన్స్ ఉన్నాయి. సో ఇది నీ పేరు మీద ఉంది పార్సల్, అండ్ సిమ్ కూడా నీ పేరు మీద ఉందని భయపెట్టేస్తారు సార్. అలా కాల్ రాగానే మీరు కేసులు ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి మేము మీకు టైం బీయింగ్ డిజిటల్లీ అరెస్ట్ చేస్తున్నాము, నువ్వు ఆ పీరియడ్లో మాతో వీడియో కాల్ ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడినా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తారు. అట్లాంటి టైంలో ఇమీడియట్లీ కాల్ కట్ చేయాలి సార్. ఇమీడియట్ కాల్ కట్ చేసి ఫస్ట్ అసిస్టెన్స్ తీసుకోవాలి. ఇంట్లో ఎవరైనా ఉంటే అసిస్టెన్స్, డైల్ 100కి చేయడం, లోకల్ PSకి పోవడము, అట్లాంటివి చేయాలి. కానీ భయపడి మనం అమౌంట్ పే చేయకూడదు. వాళ్ళు అమౌంట్ అడుగుతారు, కేసుకి NOC కావాలంటే మీకు ఇంత అమౌంట్ పే చేయండి, డిపాజిట్ చేయండి, ఇది కోర్టులో డిపాజిట్ చేస్తాము ఈ అమౌంట్, మీరు అమౌంట్ ఆ కేసు మొత్తం క్లోజ్ అయిన తర్వాత మీకు మళ్ళీ రీఫండ్ అయితే ఈ అమౌంట్ అని చెప్పేసి చేస్తారు సార్. కాబట్టి అవన్నీ ఫేక్. డిజిటల్ అరెస్ట్ అనేది మన చట్టంలోనే లేదు. ఎక్కడ మీరు ఎక్కడ ఎన్ని బుక్కులు వెతికేసినా కానీ ఎక్కడ మీకు డిజిటల్ అరెస్ట్ అనే పదమే రాదు. ఒకవేళ అటువంటి కాల్స్ వస్తే కట్ చేయమంటున్నారు, కట్ చేయాలి సార్ ఇమ్మీడియట్లీ. ఎందుకంటే ఒకవేళ మనం నిజంగా మాయలో పడిపోయాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నిజంగానే మాయలో పడిపోయి మనం అమౌంట్ పే చేసేసినాము అనుకోండి, రియలైజ్ అయినాం సార్, తర్వాత 1930 ఫస్ట్ డైల్ చేసి కంప్లైంట్ చేయాలి సార్. 1930 ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు, I4C, ఇండియన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అని ఒకటి ఉంటుంది సార్ ఢిల్లీలో. వాళ్ళు బ్యాంకింగ్ కోఆర్డినేషన్ తోటి ఒకటి అప్లికేషన్ డెవలప్ చేశారండి, NCRP అనేసి, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సార్. అది ఆ పోర్టల్ అనేది వాళ్ళు చేశారనమాట. దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, 1930 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. దానికి మనం కంప్లైంట్ చేసినాం అనుకోండి సార్, మన అమౌంట్ అయితే ఏదైతే ఉంటుందో, మనం 40 lakhs మనం ట్రాన్సాక్షన్ మోసపోయినాము,
ఆ 40 lakhs మీరు ఒక 5 అకౌంట్లో వేశారనుకోండి, దాంట్లో ఫస్ట్ లేయర్ అకౌంట్ వస్తుంది. మీరు ఏ అకౌంట్లో వేస్తే ఫస్ట్ లేయర్, దాని నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ అయితే సెకండ్ లేయర్, దాని నుంచి ఇంకో దగ్గర ట్రాన్సాక్షన్ అయితే థర్డ్ లేయర్, అట్లా లేయర్స్ ఐడెంటిఫై అవుతాయి. దాంట్లో అమౌంట్ ఉంటే ఇమీడియట్లీ ఫ్రీజ్ అవుతాయి సార్. ఓకే, లేకుంటే hold అంటే అవుతాయి. ఇప్పుడు ఈ రోజు నేను మోసపోయాను, Yeah. ఎంత టైంలో ఏమన్నా గోల్డెన్ అవర్ ఎంతసేపు ఉండాలి? గోల్డెన్ అవర్ అంటే సార్ వాడు అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ అక్యూజ్డ్ సార్. వాడు ఇమీడియట్లీ అమౌంట్ అంటే వాడు ఏం చేస్తాడంటే సార్, వాడు ఐడెంటిఫై కాకుండా ఉండడానికి ఒక 5-6 లేయర్స్కి ట్రాన్సాక్షన్ చేసుకుని ఫైనల్లీ విత్డ్రాల్ చేసుకుంటాడు. వాడికి అకౌంట్స్ అవైలబుల్ ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రాల్ చేస్తాడు. సో వాడు ఇమీడియట్గా చేయలేకపోయిందంటే మనం ఒక 24 hours తర్వాత ఇచ్చినా ఏం కాదు. బట్ వాడు ఇమీడియట్లీ ట్రాన్సాక్షన్ చేసుకున్నాడు, విత్డ్రాల్ చేసుకున్నాడు అనుకోండి, అట్లాంటి టైంలో 1-2 hours అనేది గోల్డెన్ అవర్స్ సార్. సైబర్ క్రైమ్లో నువ్వు 1-2 hours లోగల నువ్వు రియలైజ్ అయ్యి నువ్వు కంప్లైంట్ చేయగలిగితే అమౌంట్ కంప్లైంట్ చేస్తే అమౌంట్ అనేది హోల్డ్ అవుతుంది. హోల్డ్ అయిన తర్వాత లేటర్ యూ కెన్ రష్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. యూ హ్యావ్ టు లాస్ కంప్లైంట్ ఫిజికల్లీ. ఎఫ్ఐఆర్ చేయాలంటే ఫిజికల్గా కంప్లైంట్ లాడ్జ్ చేయాలి. చేసిన తర్వాత దెర్ ఈస్ అ ప్రొవిజన్, ఏది కోర్ట్ త్రూ వీ కెన్ రీఫండ్ ద అమౌంట్ టు ద విక్టిమ్స్. అది మనం చేపించచ్చు. టోటల్ అమౌంట్ ఎంతైతే హోల్డ్ అయిందో టోటల్ అమౌంట్ వీ కెన్ రికవర్ అండ్ రీఫండ్ టు ద విక్టిమ్ త్రూ కోర్ట్. కానీ ఇవన్నీ కన్నా కట్ చేయడం బెటర్. కట్ చేయడం బెటర్ సార్. ఇంకా వాడు డిజిటల్ అరెస్టే లేదన్నప్పుడు మనం కట్ చేస్తే మనకు సొల్యూషన్ దొరుకుతుంది కదా. ఒక ఫియర్లో పెట్టేసి మనల్ని వాళ్ళు ఒక ఫియర్లో పెట్టేసి ఒక దానికి కన్ఫైన్ చేసేది, ఒక దానికి కన్ఫైన్ చేసి ఒక రూమ్లో కొంతమంది లాక్ చేసేసి కూడా 2 రోజుల దాకా బయటికి రాని వాళ్ళు ఉన్నారు సార్. అంత ఎడ్యుకేటెడ్. మళ్ళీ రిటైర్డ్ డాక్టర్స్, ఒక లేడీ చనిపోయారు మొన్న, రిటైర్డ్ డాక్టర్స్, సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ రిటైర్డ్, వాళ్ళని మీ దగ్గర ఇంత ఇల్లీగల్ మనీ ఉంది, మీరు దీని కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు, అంత మనీ మిస్అప్రోప్రియేషన్ ఉన్నారు, దాంట్లో దీంట్లో భయపెట్టించి చేస్తారు సార్. సినిమా వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, కానీ దాన్ని ఎలాగా ప్రొడ్యూస్ చేయాలి, దాన్ని ఎలాగ సేఫ్ చేయాలి విషయాలు మాత్రం కొంచెం నిర్లక్ష్యం ఉన్నారంటున్నారు నరేష్ గారు. కోట్లాది రూపాయలు సినిమా పెట్టిన వాళ్ళు ఎక్కడ స్టోర్ చేస్తున్నారో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని కూడా అప్డేట్ చేయండి. ఆ ఫైర్ వాల్స్ ముఖ్యంగా చూసుకోండి. దానికి సంబంధించిన అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు లాస్ ఉండదు. లేదంటే ఇటువంటి క్రిమినల్స్ ఎక్కడో ఒకరు ఎదురవుతారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక చిన్న కుర్రాడు ఒక స్నేహితుడితో ఒక మాటకి ఛాలెంజ్గా తీసుకొని ఇంత పెద్ద క్రైమ్ చేశాడంటే ఇంకా రాబోయే కాలంలో సైబర్ క్రైమ్ అంది ఏ విధంగా ఏ స్థాయిలో వెళ్తారు విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్, ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్ అనేది ఎక్కడో కూర్చుంటాడు, ఎక్కడో నేరం చేస్తుంటాడు, కానీ నష్టపోయేది మనం. కాబట్టి దొరకని వ్యక్తి కోసం మనం పరిగెట్టడం కన్నా ముందే మనం జాగ్రత్త పడడంలో చాలా ఇంపార్టెంట్ ఉంది అంటున్నారు నరేష్ గారు. ఇది సైబర్ క్రైమ్లో జరుగుతున్న మొట్టమొదటి కేసులో ఇండియాలో ఫస్ట్ టైం కేసులు పట్టుకున్న యష్ నరేష్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంటారు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.